తిరుమల శ్రీవారిని నిత్యం దర్శించుకునే వేలాది మంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకొని కానుకలు విరాళాలు అందజేస్తుంటారు. అది రూపాయి నుండి కొన్ని కోట్ల వరకు వారి స్తోమతను బట్టి అందిస్తుంటారు. తిరుమల శ్రీవారికి 10,000 రూపాయల నుండి 1,00,000 వరకు విరాళంగా అందజేసే వారికి ఒక బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది. దీనినే శ్రీవాణి ట్రస్ట్ అంటారు. 1,00,000 రూపాయల నుండి 5,00,000 వరకు విరాళం ఇస్తే వారికి ఏడాదిలో ఒకసారి సుపదం ద్వారా 5గురికి దర్శనం కల్పిస్తారు. ఒక రోజు వసతికి అవకాశం ఉంటుంది. ఒక సాలువ, జాకెట్ ముక్క, 6 చిన్న లడ్డూలు అందజేస్తారు. 5,00,000 నుండి 10,00,000 విరాళం ఇస్తే ఏడాదిలో 3 సార్లు సుపదం ద్వారా 5గురికి దర్శనం, 3 రోజులు వసతి కల్పిస్తారు. ఒక సాలువ, జాకెట్ ముక్క, మహాప్రసాదాలు 5, 10 చిన్న లడ్డూలు ఇస్తారు. 50,00,000 నుండి 75,00,000 విరాళం అందజేసే వారికి ఏడాదిలో ఒక రోజు సుప్రభాత సేవ, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, 2 సార్లు సుపదం ద్వారా దర్శనం, 3 రోజులు వసతి కల్పిస్తారు. 10 మహాప్రసాదాలు, పెద్ద లడ్డూలు 6, చిన్న లడ్డూలు 10 అందజేస్తారు. ఒక సాలువ, జాకెట్ ముక్క, ఒక బంగారు నాణెం 5 గ్రాములు, ఒక వెండి నాణెం 50 గ్రాములు ఇస్తారు. 1 కోటికి పైగా విరాళం ఇచ్చే భక్తులకు ఏడాదిలో 3 సార్లు 5గురికి సుప్రభాత సేవ, 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, 4 సార్లు సుపదం ద్వారా దర్శనం, 3 రోజుల వసతి ఉంటుంది. పెద్ద లడ్డూలు 10, చిన్న లడ్డూలు 20, మహాప్రసాదాలు 10 ఇస్తారు. ఒక సాలువ, జాకెట్ ముక్క, ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనం, ఒక బంగారు నాణెం 5 గ్రాములు, ఒక వెండి నాణెం 50 గ్రాములు అందజేస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్టులకు భక్తులు విరాళాలు ఇస్తే సెక్షన్ 80G కింద ఇన్కమ్ ట్యాక్స్ నుండి డిడక్షన్ కూడా వస్తుంది. తిరుమలలో శ్రీవారికి భక్తులు విరాళాలను చెక్, డీడీ రూపంలో ఆలయ ఈవో పేరుతో అందజేయాల్సి ఉంటుంది. శ్రీవారికి విరాళాలు ఇచ్చిన భక్తులు ఐడి, పాస్వర్డ్ ద్వారా ఈ సౌకర్యాలను బుక్ చేసుకుంటారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ నమో దేవో నభూతో న భవిష్యతి.